ఎమ్మిగనూరులో వైసీపీ అధినేత జగన్ కు ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మద్దతుగా సర్పంచులు, ఎంపీటీసీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. చెన్నకేశవరెడ్డికి కాదని ఎమ్మిగనూరు నుంచి వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా గెలవరని, తాము ఓట్లు వేసేది లేదని తేల్చి చెప్పారు. రావాలి 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 చెన్నకేశవరెడ్డి టికెట్ రావాలి 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 చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం చెన్నకేశవరెడ్డి నాయకత్వం చెన్నకేశవరెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, చెప్పండి. స్వామి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ పైన చర్చించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ ఫోన్ రావడంతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఎమ్మిగనూరు టికెట్ ఈసారి బీసీలకు కేటాయిస్తున్నామని కూడా సూత్రప్రాయంగా వైసీపీ అధిష్టానం చెప్పడంతో అయితే అందుకు నిరాకరించారు. మళ్ళీ తనకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కూడా పట్టుబడడంతో అయినప్పటికీ కూడా ఈసారి సమీకరణాలు మారుతున్నందున ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని కూడా తేల్చి చెప్పడంతో తగిళ్లకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు కూడా టికెట్ ఈసారి లేదన్నట్లుగా సూత్రప్రాయంగా వైసీపీ అధిష్టానం చెప్పడంతో ఈ విషయం తెలిసినటువంటి ఎమ్మిగనూరు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. ఒకవేళ ఈ కేశవరెడ్డికి కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికి కానీ ముఖ్యమంత్రి టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే గినా వచ్చేటువంటి కొత్త వాళ్ళకి గెలిచేటువంటి అవకాశాలు లేదు. కాబట్టి వాళ్ళకి మేము ఓట్లు కూడా ఇవ్వడం అని కూడా వీళ్ళు ఏకంగా అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే మాచాని కుటుంబానికి చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేష్ ను కూడా ఏదైతే ఖరారు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ సూత్రప్రాయంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేతోనే ఆయన పేరును ప్రతిపాదించినట్లుగా అధిష్టానం ప్రతిపాదించేలా చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా కేశవరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అయితేనే అదేవిధంగా ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు, సర్పంచులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేశామని కూడా వైసీపీ అధిష్టానానికి కూడా అల్టిమేటం చేయడంతో ఎమ్మిగనూరు వైసీపీలో కూడా పూర్తిగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.